వారు తీసుకొచ్చారు సార్. అది ఇలా జరిగింది. నరకం నరకం అనుభవించాను సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా. నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. బాగుంది. పాత వాళ్ళు ఏదో పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. ఆన్లైన్లో కూడా అందరికీ రావు సార్. ఆన్లైన్లో కూడా రావు అందరికీ. అదే రెండు పెట్టాలి. కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందు ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను. అప్పుడు పెట్టించాను. ఇక్కడ బస్ స్టాండ్లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికన్నే తిరిగి మళ్ళీ పైకి కొన్నాం. ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు. మీ ఫేస్ చూసి, ముఖం చూసి దర్శనం కూడా అలో చేయొచ్చు. ఆ టయానికి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు. ఆ టైం పంపిస్తారు. తర్వాత మనం ఆ టయానికి వెళ్ళిపోవచ్చు. అక్కడే ఉండొచ్చు, కాళ్ళు బయట తిరగచ్చు. నిన్న సార్ పూర్తి అన్యాయం సార్. కంట్రోల్ చేయలేకపోయినారు. ఒక్కపారికి అంతా. అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు? బయట అంతా వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టలేదని ఏమన్నా వచ్చిందా? తొక్కేశారు. తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అన్ని చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక పావుగంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను, చనిపోతానంటే ఇంకా యాక్సిడెంట్. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారు. తను మిగతా వాళ్ళు అందరినీ డాడీని అందరినీ వచ్చి తను 7 మెంబర్స్ పైగా లాడినా, ఒక ½ అన్ అవర్ పైగా లాడినా రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి చేశారు. సిద్ధార్థ్ కదమ్మా. లేకపోతే తను కానీ ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా. 70 మంది ఉన్నారు, 90 మంది లేరమ్మా. లేడీస్ ఇద్దరు, జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర నిల్చున్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. నైట్ 7 o'clock వరకు లైటింగ్స్ కూడా ఏం లైట్ లేదమ్మా అక్కడ. లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ నుంచి కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏం. మా అబ్బాయి అయితే 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. మా హెడ్ వస్తే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ స్టేబుల్గా వేరే ఏదో చెప్పారు. ఇద్దరికీ చర్య దశలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యాక చర్య దశలు ఇవ్వండి. ఇక్కడ 100 లక్షల రూపాయలు పంపించండి. ధైర్యంగా ఉండమ్మా, అన్నీ చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకోను, ధైర్యంగా ఉండు, అన్నీ చేస్తారు. అవసరం లేదన్న సర్జరీ అది అవసరం లేదన్న. అన్నీ చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండి కొంచెం చేసి పంపిస్తాం. పడుకోమ్మా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎట్లుండవమ్మా? நீங்கள் தமிழில் சொல்லுங்க, நான் சொல்லுவேன்.